జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వారికి ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నటువంటి గ్రహరీత్యా ఏముందంటే కనుక ఈ కర్కాటక రాశిలో సంచరించేటువంటి గురువుతో పాటు బుధుడు, ఈ సింహరాశిలో సంచరించేటువంటి కేతుతో పాటు శుక్రుడు. ఈ శుక్రుడు సంచారం వలన ఈ యొక్క తులారాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ఇప్పటివరకు కూడా మీ దగ్గర ఉన్నటువంటి వనరులు కావచ్చు, అవకాశం కావచ్చు, డబ్బు కావచ్చు, ఆలోచన కావచ్చు, పరపతి కావచ్చు, ఇవన్నీ కూడా వేరే వారి కోసం మీరు త్యాగం చేసి ఉన్నారు. వారు బాగుంటే చాలులే అనుకున్నారు. ఇంట్లో వాళ్ళకు, బయట వాళ్ళకు, ఫ్రెండ్స్కో చేసేసుకుంటూ ఉన్నారు. మీకున్నటువంటి ధ్యానం ప్రకారంగా చదువుకున్న దానికి మీరు చేసేదానికి సంబంధం లేకుండా ఉంది. అలానే పెళ్లి విషయంలో కూడా చిన్నప్పుడు కాకపోతే కనుక ఇక ఎంత వయసు వచ్చినప్పుడు పెళ్లి కానిటువంటి యోచన కూడా మీకు కనిపించట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ముందుకు వెళ్ళేదానికి, ఇవన్నీ కూడా మీకు బాగుండేదానికి ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క శుక్రుడితో పాటు సింహరాశిలో కేతుతో పాటు శుక్రుడు ఉన్నారు. కాబట్టి మీకు పెళ్లి అయ్యేటువంటి యోగ్యత, బాధ్యత, మీకు పెళ్లి అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళవచ్చు. అదే విధంగా ఈ కేతువులు శుక్రుడు కలయికతో మీకు ఒక మంచి వరవడి, అంటే ఒక మంచి విదేశీయానానికి వెళ్ళేటానికి అవకాశం కానివ్వండి, మీరు ఇక్కడే కనుక సంపాదించుకోవాలంటే కనుక గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారం పెట్టుకోవడానికి మీకు అనుకూలమైనటువంటి స్థలము, అలానే అనుకూలమైనటువంటి స్థలచలనం, అనుకూలమైనటువంటి డబ్బు, ఆదాయం, పలుకుబడి అన్ని కూడా మీకు వచ్చేటువంటి కనిపిస్తుంది. అలానే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఇప్పటివరకు అవకాశాలు రాకుండా ఉన్నట్టయితే కనుక వారికి కూడా ఎక్కువగా అవకాశాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ మేర ముందుకు వెళ్ళవచ్చు. అలానే మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం కూడా ఈ వృశ్చిక రాశి, ఈ యొక్క తులారాశి వారికి కనిపిస్తా ఉన్నాయి. దీంతో పాటు ఏదైనా ఒక అమ్మాయి నుంచి సంబంధం వచ్చేసి, ఒక అబ్బాయి నుంచి సంబంధం వచ్చేసి, ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చేసి వారి నుంచి మీకు పేరు, పరువు, ప్రఖ్యాత, హోదా కూడా వచ్చేలా కనపడుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే కనుక పితృదోషాలు ఏవైతే ఉన్నాయో, పూర్వీకుల దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క శుక్రుడితో పాటు కేతువు ఉండడం వలన ఆ దోషాలన్నీ కూడా కొంచెం చలితుతూ ఉంటాయన్నమాట. కాబట్టి దానికి సంబంధించిన పరిహారం అయితే కనుక ఖచ్చితంగా చేసుకోవాలి. పితృదోషాలు పోయినాయి అంటే కనుక మీకు అన్ని రకాల సానుకూలమైన వాతావరణం ఉంటుంది. అలానే ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనే ఆలోచన ఏదైతే ఉందో ఇది మంచి ఆలోచన. కాబట్టి ఆ విధంగా అడుగులు కూడా ముందుకు వేయాలి. అలానే రైతులుగా కనుక లేదా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. అలానే వీనికి ఆరోగ్యం కూడా కొంచెం క్షీణించేలా కనబడుతుంది. ఆస్తమా కానీ, థైరాయిడ్ కానీ, లేదా గ్రంథులకు సంబంధించిన సమస్య కూడా మీకు వచ్చేలా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే వీటన్నిటితో పాటు గ్రహాలకు సంబంధించినటువంటి వాటికి అయితే పరిహారం ఉంటుంది. అలానే మనకి గోచార ప్రకారంగా కానీ, గ్రహాల ప్రకారం కానీ, అలానే దశల అంతర్దశ ప్రకారం కానీ సమస్య ఉంది అంటే కనుక దాన, ధర్మ, యజ్ఞ, యాగ, హోమ, తపస్యాలు చేస్తే సరిపోదు. కానీ మానవ గ్రహాలు మనమే చేయించేటువంటి చెడు క్రియల వలన మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడేటువంటిది, ఎన్నో విధాలుగా సానుకూలపడేటువంటి విషయాలన్నీ కూడా అష్టదిబ్బందులు అవటం ద్వారా మనం ఏ పని చేసినా కూడా ముందుకు వెళ్లకుండా ఉంటాం అనమాట. అవన్నీ కూడా సానుకూలపడి ముందుకు వెళ్లేలాగా మనకి కావాలి. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉండేలాగా మీకు ఏదైనా జరిగి ఉండొచ్చు. హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటి జరిగి, అష్టదిబ్బందులు జరిగి మీరు అనుకున్న కార్యక్రమం ముందుకెళ్లకుండా కాళ్ళకి బంధన అయిపోయి ఉండొచ్చు. కోరికలు కొండ దాటుతున్న కాళ్ళు కడపలు దాటుకుని ఉండొచ్చు. కాబట్టి వాటికి విముక్తి పొందేలాగైతే మాత్రం సమీపంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదించండి. ఖచ్చితంగా వాటి నుంచి విముక్తి పొందేలా చూసుకుంటేనే మీకు అనుకున్న కార్యక్రమాలు ముందుకెళ్లేలా ఉంటాయి. అలానే మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి మీ సమస్యకి పోయేలాగా ఉంటాయి. కాబట్టి ఆ వస్తువులు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. లేదా మనల్ని కలవాలంటే కూడా సంప్రదిస్తే కనుక మీకున్న సమస్యకి విముక్తి కలిగేలాగైతే ప్రయత్నం చేద్దాము. అందరికీ కూడా ఒకటే రకమైన సమస్యలు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క చిన్న పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. ఈ రాశి వారైతే కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే కొంతమేర అయితే వెసులుబాటు ఉంటుంది. ఆ పరిహారం ఏంటంటే కనుక ఉలవలు 1 కిలోంపావు, జొన్నలు 1 కిలోంపావు, రాగులు 1 కిలోంపావు, అలానే సజ్జలు కూడా 1 కిలోంపావు తీసుకొని, బియ్యం కూడా 1 కిలోంపావు, ఒక రాగి కాయిన్ ఏదైనా 1 రూపుది, అలానే వెండి కాయిన్ కూడా 1 రూపు తీసుకొని ఇవన్నీ కూడా ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు దగ్గర దానం చేయడం. లేదంటే కనుక మీరు ఇవన్నీ కూడా తీసుకొని ఒక క్లాత్ పరుచుకొని ఆ క్లాత్ పైన కూర్చొని, ఇది శనివారం లేదా మంగళవారం లేదా ఆదివారం రోజు చేసుకోవచ్చు, ఉదయాన్నే చేసుకోవాలి. ఒక క్లాత్ పరుచుకొని ఆ క్లాత్ పైన కూర్చొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని దాంట్లో నల్ల మినుములు, నల్ల నువ్వులు కూడా కలుపుకోండి. ఇవన్నీ కూడా కలగలుపుకున్నటువంటి మిశ్రమాన్ని తీసుకొని మీరు ఈ భుజాల మీద, అంటే గుప్పెలు తీసుకుని భుజాల మీద అభిషేకం చేసుకోండి. ఈ అభిషేకం చేసుకున్నవి మళ్ళీ కూడా ముడుపులా కట్టుకొని ఆ ఒక పాత తువ్వాలు కానీ, లుంగి కానీ దాంట్లో తీసుకొని ఆ ముడుపు కట్టుకొని అవన్నీ కూడా మీకు ఎక్కడైనా సమీపంలో కనుక నది, వాగు, ఏరు, సెలయేరు, కాలువ లాంటివి ఉంటే కనుక స్నానం చేసే విధంగా ఉంటే స్నానం చేసి అవన్నీ వదిలివేయండి. లేదు అంటే కనుక అవన్నీ అక్కడ వదిలివేసేసి స్నానం చేసిన తర్వాత ఎక్కడైనా ఆలయం ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి ఆ నువ్వుల నూనెతో కానీ, ఆవు నెయ్యితో కానీ, లేకుంటే కనుక కోకోనట్ ఆయిల్తో కానీ 2 ప్రమిదల్లో 4 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. అప్పుడు మీకు ఉన్నటువంటి ఈ శని భగవాన్ అశుభ దృష్టి ఒకటే కాదండి, ఈ యొక్క శుక్రుడు,
కేతువుతో కలుస్తున్నారు కాబట్టి సింహరాశిలో ఈ రెండిటి యొక్క కలయిక అందరిలోనూ అశుభకరంగా కనిపిస్తుండేది. రెండోది ఏంటంటే పెళ్లికి సంబంధించినటువంటి విషయాలు కానీ పెళ్లి కాని వారు కానీ మన అందరిలో ఉంటుంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా ఈ రాశి వారు చేసుకున్నట్టే కనుక ఏదైనా భార్యభర్త విడిపోయినా కూడా మళ్ళీ కలిసేందుకు ఆస్కారం ఉంటుంది. మరొక పరిహారం ఏంటంటే కనుక మనకి వెండిది కానీ గాజు గ్లాస్ కానీ తీసుకొని దాంట్లో కాగి చల్లార్చినటువంటి పాలు, ఏది ఆవు అయినా లేకపోతే గేదెవైనా సరే, ఆ పాలు పోసేసి దాంట్లో కుంకుమ పువ్వు అంటే సాఫ్రాన్ కొంచెం వేసేసి దాంట్లో హనీ అంటే తేనె కొంచెం వేసేసి కనుక ఆ ఉదయించేటువంటి చంద్రకిరణాలకి చూపించాలి పౌర్ణమి రోజున. ఆ పౌర్ణమి ఏ తిథి వచ్చినా పర్వాలేదు, కానీ ఆ పౌర్ణమి రోజున గ్రహణం లేకుండా ఉంటే సరిపోతుంది. ఆ పౌర్ణమికి వచ్చేటువంటి కిరణాలు ఆ ఒక పాలలో పడిన తర్వాత పెళ్లి అయి ఉంటే కనుక భార్యభర్త సేవించండి, పెళ్లి కాకపోతే కనుక ఒకరు సేవించండి సరిపోతుంది. స్టీల్ గ్లాస్ లో కానీ మట్టి గ్లాస్ లో కానీ పెట్టకూడదు. ఓన్లీ సిల్వర్ గ్లాసు గాజు గ్లాసు ఈ రెండింటిలోనే పెట్టేటువంటిది అయితే కనుక ఖచ్చితంగా అది సుఫలీకృతం అవుతుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకోవడం వలన పెళ్లి అయిన వారికి పిల్లలు పుడతారు, పెళ్లి కాని వారికి ఈ యొక్క గ్రహ దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అలానే మరొక రెమెడీ ఏంటంటే కనుక ఒక మట్టి పిడత తీసుకోండి. ఈ మట్టి పిడతలో కేవలం ఆవు పాలు, టెట్రా ప్యాక్ ఆ ప్యాక్ ఈ ప్యాక్ అయితే కనుక ఫలితం పెద్దగా కనిపించదు. ఆవు పాలు ఒరిజినల్ దొరికితే చాలా శ్రేష్టతం. ఈ ఒరిజినల్ ఆవు పాలు దొరికితే ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని 1/2 లీటర్ పాలు పట్టేంత వరకు పిడత తీసుకోండి. ఆ పిడతలో కొంచెం పసుపు వేయండి, తెల్ల ఆవాలు వేయండి, నల్ల నువ్వులు వేయండి, అలానే జాజికాయ అని ఉంటుంది, ఆ జాజికాయ వేసేసేయండి. ఈ వేసినటువంటి మిశ్రమాన్ని మనకి ఆ పిడతని తీసుకొని మంగళవారం ఉదయం లేదా శనివారం ఉదయం రోజున చేయాలి. ఇది తల చుట్టూతా ఒక 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలి వరకు ఒక బొట్టు కూడా కింద పడకూడదు పాలు. ఆ కాలి వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఈ పాలు తీసుకెళ్లి ఎక్కడైనా రోడ్డుకి విరువైపులా ఎక్కడైనా దూరంగా ఉన్నా పర్వాలేదు, వేరే ఊర్లో అయినా పర్వాలేదు, మీకు తెలుసున్న దగ్గర ఉన్నటువంటి పుట్టలు పెడుతూ ఉంటాయి పాములు. ఆ పాము పుట్ట దగ్గర, పుట్ట లోపల పోయకూడదు, ఆ పుట్ట దగ్గర పెట్టి వస్తే ఏదైతే కేతువుతో కలిసేటువంటి ఆ శుక్రుడు ఉన్నాడో ఆ యొక్క ఇబ్బంది అనేది ఈ కాలసర్ప దోషం ఎక్కువైతుంది. కేతుతో శుక్రుడు కలవడం ద్వారా కలత్ర దోషం ఇంకా ఎక్కువగా బాధించి భార్యాభర్తలు విడిపోయేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. అలా విడిపోకుండా ఉండేందుకు మాత్రమే ఇప్పుడు వరకు చెప్పినటువంటి పరిహారాలు. ఇవన్నీ కూడా చేసినందువలన భార్య మీద వేసేటువంటి వేరే వాళ్ళ కన్ను, భర్త మీద వేసేటువంటి వేరే వాళ్ళ కన్ను, ఎఫ్ఐఆర్స్, అక్రమ సంబంధాలకి దూరంగా ఉంటూ మీ సంసారంలో ఎవడో వచ్చి నిప్పులు పోయకుండా బొగ్గులు పోయకుండా మీకు మీరుగా ప్రశాంతంగా ఉండేదానికే ఈ యొక్క పరిహారాలు. అలానే ఇంకొక పరిహారం, మీరు ఈ పరిహారం చేసుకోవడం వలన సుఖమైనటువంటి జీవితం కొనసాగించేందుకు కానీ జాబ్ పరంగా కానీ వెసులుబాటు కానీ అన్ని రకంగా బాగుండేందుకు కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు. ఇదేమిటంటే కనుక ఆదివారం రోజున మీరు పన్నీరుతో కొంచెం ఒక డ్రాప్ పన్నీర్ వేసుకొని స్నానం చేయండి. సోమవారం రోజున కర్పూరం బిళ్ళ నీటిలో వేసుకుని స్నానం చేయాలి. మంగళవారం రోజున పసుపు వేసుకొని స్నానం చేయాలి. బుధవారం రోజున బియ్యం గింజలు కొన్ని, పసుపు కలిపిన బియ్యం గింజలు కొన్ని వేసుకుని స్నానం చేయాలి. గురువారం రోజున ఇలాచీ వేసుకుని స్నానం చేయండి. శుక్రవారం రోజున లవంగాలు వేసుకుని స్నానం చేయండి. శనివారం రోజున నల్ల నువ్వులు కొన్ని ఒక చిటికెడు వేసుకొని స్నానం చేయాలి. ఇలా వారం రోజులకు సంబంధించినటువంటి స్నానం మీరు చేయడం ద్వారా మీ మీద ఏదన్నా చెడు క్రియ జరిగినా, మీ మీద ఏదన్నా వెసులుబాటు అంటే మీ మీద ఏదన్నా దండెత్తి వచ్చేసి మీ ఫ్రెండ్స్ లో, సేబ్లాష్ లో, చుట్టాలో, పక్కాలో, బంధువులో వీరంతా కూడా మీ మీద వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రం చేస్తే కూడా ఇవన్నీ కూడా ఈ పరిహారాల ద్వారా మీకు అన్ని కూడా పటాపంచలైపోతా ఉంటాయి. మీ మీద ఇంకా ఏదైనా జరిగితే కూడా ఈ పరిహారం చేసుకుంటే మీకు ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది. ఇంకా ఇంకొక పరిహారం ఏమిటంటే కనుక మీరు ఇంకా జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నారంటే కనుక ఈ పరిహారం ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. అదేమిటంటే కనుక ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకోండి, అలానే ఎగ్ ఒకటి తీసుకోండి, పటిక తీసుకోండి, అలానే మనకి నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు ఒక 11, గురి గింజలు ఏ కలర్ లో ఉన్నా సరే ఒక 11 తీసుకొని ఇవన్నీ కూడా ముడుపు కట్టండి. ముడుపు కట్టేసి మీకు మీరే 7 టైమ్స్ దిష్టి తీసుకొని మంగళవారం లేదా శనివారం రోజు చేసేసేయండి. ఆ దిష్టి తీసుకున్నటువంటి ముడుపు ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో కానీ పారేడు నీటిలో కానీ వేసేయండి. దీని ద్వారా మీకు నరదిష్టి, నరప్రభావం, శత్రుపేడ, శత్రుబాధ, పితృదోషాలు అన్ని కూడా కొంతమేర వెళ్ళేలా ఉంటుంది. అలానే మీకు ఒక సొరకాయ తీసుకోండి. ఆ సొరకాయ పైన మీ కష్టాలు, మీ దోషాలు, మీకున్నటువంటి కర్మలు, వాటితో పాటు మీకు గోల్స్ ఏదైతే చేయాలనుకుంటున్నారో అది రావట్లేదు, ఎక్కడైనా డబ్బు ఇచ్చున్నారో రావట్లేదు, ఇలాంటి సమస్యలు ఏదున్నా కూడా ఈ యొక్క పరిహారం సొరకాయ పైన రెడ్డింగ్ పెన్ కానీ, కాజల్ కానీ, కాటుకు కానీ తీసుకొని దాని ఆ సొరకాయ పైన రాయాలి. మీ పేరు రాయాలి, మీ అమ్మగారి పేరు రాయాలి. ఆ తర్వాత మీ కష్టాలు, మీ నిష్ఠూరాలు, మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రాసేసి ఆ సొరకాయని ఎక్కడైనా నీరు ఉంటుంది కదండి, చెరువు, వాగు, సెలయేరు, ఇట్లా అలాంటి నీరు దగ్గర ఈ సొరకాయని వదిలివేయండి. ఇక మీ సమస్యలన్నీ క్లియర్ అయ్యేంత వరకు, మీ సమస్యలన్నీ నెరవేరేంత వరకు కూడా ఆ సొరకాయని ఇంక మీరు తినకండి. అప్పటి వరకు మీరు అన్ని కూడా సానుకూలంగా ఉండి అన్ని రకాలు కూడా తినొచ్చు. ఆ సొరకాయ వదిలిన రోజున ఒంటిపూట భోజనం చేయండి. ఇలాంటి పరిహారాలు చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళేదానికి, ఎలాంటి గ్రహాలు ఎక్కడున్నా కూడా ముందుకు వెళ్ళేదానికి ఒకటే కాకుండా మనం కూడా
చాలా పై స్థానానికి వెళ్ళడానికి, గ్రహరీత్యా దోషాలన్నీ కూడా పటాపంచలవడానికి ఇది ఒక మూల ఆచారంగా మనము చెప్పుకుంటా ఉన్నాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ పరిహారం ఉండేలాగా, ఎక్కువ ప్రతిఫలం ఉండేలా కూడా కనిపిస్తూ ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ. మనకి ఈ రోజు ప్రతి ఒక్కరి సమస్య ఏంటంటే కనుక ఆర్థికమైనటువంటి సమస్య, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనకి తలెత్తుతూ ఉంటాయి. ఏ పని మనం చేద్దాం అనుకున్నా కూడా ముందుకు వెళ్ళిన తత్వం, మన పైన ఎదుటి వారు చూస్తే అనేక రకాలైనటువంటి సమస్యల్ని కొరిదించుకునేటువంటి అనమాట. మనము సంపాదించే సంపాదన ఖర్చులకే సరిపోవట్లేదు. మరి ఇలాంటి తరుణంలో ఏం చేయాలి? ఎలాంటి పూజలు చేద్దామంటే దొంగ స్వాములు ఎక్కువైపోయినారు. దాంతో పాటు ఏ పూజ చేసిన ప్రతిఫలం ఉంటుందో లేదో తెలియదు, మంత్రోచ్చారణ సరిగా చేస్తున్నారో లేదో తెలియదు. పోనీ పూజలు చేద్దామా, అది లక్షల రూపాయలు ఉంటుంది, అది మిడిల్ క్లాస్ వారికి సరైనటువంటి ఇది కాదు. అలాంటి సందర్భంలో మరి ఏదోటి ఉపకారం పరిహారం కావాలి కదా. వీరందరికీ కూడా ఏంటంటే మన దగ్గర ఒకటి మంత్రోచ్చారణ చేసి అగ్నిహోత్రం చేసి స్వయంగా నేను చేసినటువంటిది ఏంటంటే కనుక ఇది కాయిన్. ఈ యంత్రం అనేది సామాన్యమైనటువంటి యంత్రం కాదండి. కుబేరుడు కాదు, కుబేరుడు వాళ్ళ నాన్నగారు వస్తారు. లక్ష్మీ అమ్మవారు కాదు, అష్టలక్ష్మి మందితో కూర్చుంటాయి. ఇక మనకి ప్లేస్ కూడా సరిపోదు మనం వెళ్ళేదానికి. అట్లాంటి కాయిన్ అనమాట ఇది. ఈ లాకెట్ మనకి ఇంట్లో ఉండొచ్చు, హ్యాండ్ బ్యాగ్లు పెట్టుకోవచ్చు, దేవుడి మందులు పెట్టుకోవచ్చు, అలానే పూజ మందులు పెట్టుకోవచ్చు, అలానే మనకి డబ్బులు పెట్టే ఇనపెట్టే బోషాను బీరువా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. ఎలాంటి సందర్భం దీనికి నెగిటివిటీ రాదు రాదు రాదు. ఈ కాయిన్ పెట్టుకుని మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీకు పాజిటివిటీ, ప్రతి ఒక్కరు మీకు పేరు ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి, మీకు గౌరవం, మర్యాద, ఆప్యాయత, అనురాగం, ప్రేమ అన్ని ఇస్తారు మీకు. ఈ యొక్క కాయిన్ మన దగ్గర ఉంటే గ్రహాలకు సంబంధించి కానీ, దోషాలకు సంబంధించి కానీ, ప్రకృతికి సంబంధించి కానీ మీకు ఎటువంటి ప్రయోగం జరిగినా కూడా పెద్దగా మిమ్మల్ని బాధించకుండా ఉంటుంది. అలాంటి కాయిన్ మీ దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ లాకెట్ పరంగా కావాలంటే ఇస్తాను, పాకెట్లో పెట్టుకోవాలని ఇస్తాను, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవాలని ఇస్తాను. ఎలా అయినా పెట్టుకోవచ్చు. మనిషికి ఒక కాయిన్ పెట్టుకోవచ్చు, లేదా ఒక కాయిన్ ఇంట్లోనే పెట్టుకోవచ్చు. మీకు ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఈ కాయిన్ మనకి మంత్రం ఉంటుంది, యంత్రం ఉంటుంది. ఈ యంత్రం అనేది మామూలు యంత్రం కానే కాదండి. ఈ యంత్రం మన దగ్గర ఉంది అంటే కనుక దేవునికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఆ ఒక అనుగ్రహం అనేది కూడా మన దగ్గర స్వయంగా ఉన్నట్టు అనమాట. రిజర్వేషన్ తీసుకున్నట్టు దేవుడి దగ్గర డైరెక్ట్ గా, అంటే అనుగ్రహం కోసం. అలాంటి ఈ యంత్రం చేసేసినటువంటి కాయిన్ మనము సిల్వర్ రూపంలో చేసినటువంటి కాయిన్ ని మనము ప్రజలకి అందుబాటు ధరల్లోనే, అంటే సరసమైనటువంటి ధరల్లోనే పూజించి మంత్రించి అగ్నిహోత్రం చేసి ఇస్తున్నాం. కాబట్టి దీనికి ఎటువంటి పరిస్థితుల్లోనూ నెగిటివిటీ అనేది రాదు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని శుభ సంకల్పంతో, నేను మీకు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, కానీ డబ్బులు వచ్చి వనాన్ని చూపించడం నా ధర్మం, అది నాకు వచ్చేటువంటి విద్య. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కాయిన్ పేరున ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కాయిన్ ని సరసమైనటువంటి ధరల్లోనే మీకు చెంతకి చేర్చే సదవకాశం కూడా మా దగ్గర ఉంది. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తే మీ పేరు, చిరునామా వాట్సాప్ ద్వారానే మాకు పంపిస్తే కనుక ఖచ్చితంగా ఈ కాయిన్ మీ చెంతకే చేరుస్తున్నాము. కాకపోతే ఒక్కొక్క కాయిన్ మీ దగ్గర రావడానికి మాత్రం ఖచ్చితంగా 10 నుంచి 15 రోజులు పడుతుంది. ఎందుకంటే మీ పేరు మీద ఆ నక్షత్రాన్ని చూసి ఈ కాయిన్ తయారు చేయాలి. ఈ తయారు చేసి యంత్రాన్ని సృష్టించాలి. ఈ యంత్రం వేసిన తర్వాత దాన్ని మంత్రం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా బుక్ చేసుకున్న తర్వాత మీ పేరు, చిరునామాను బట్టి, మీ పేరు బలాన్ని బట్టి, మీకు ఏ సమస్య దాన్ని బట్టి మంత్రం ఉంటుంది. ఆ నక్షత్రాన్ని చేసి పంపించడానికి ఆలస్యం అవుతుంది. కాబట్టి మీ చెంతకి చేర్చిన సదవకాశం ఉంది. ఇవన్నీ కూడా గ్రహించి గమనించి ఇది వాట్సాప్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి, మీ చెంతకి చేరుస్తాను. జై శ్రీమన్నారాయణ.